నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. భరణం కేసులో కీలక మలుపు. భర్త నికర ఆదాయంలో 25% భరణం తప్పనిసరిగా చెల్లించాలా? ఈ ప్రశ్నకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు భర్తలకు ఊరట కలిగిస్తుందా? ఇక భరణం ఎలా నిర్ణయిస్తారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భార్యాభర్తల మధ్య వివాదాలు కోర్టు వరకు వెళ్ళినప్పుడు ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశం భరణం. ఇప్పటివరకు చాలామంది భర్త తన నికర ఆదాయంలో 25% భార్యకు భరణంగా ఇవ్వాల్సిందే అని అభిప్రాయంతో ఉండేవారు. అయితే ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. జస్టిస్ అచల్ సచ్దేవ్ నేతృత్వంలోని ధర్మాసనం భర్త నికర ఆదాయంలో 25% భరణం చెల్లించాలనే నిబంధన ఏ చట్టంలోనూ తప్పనిసరిగా లేదని స్పష్టం చేసింది. కోర్టు ప్రకారం 25% అనేది కేవలం గతంలో సుప్రీంకోర్టు కొన్ని కేసులో సూచించిన సాధారణ మార్గదర్శకం మాత్రమే. దానిని ప్రతి కేసులో ఒకే విధంగా అమలు చేయటం సరైన పద్ధతి కాదని పేర్కొంది. అయితే భరణం నిర్ణయించేటప్పుడు కోర్టు ఏ అంశాలను పరిశీలిస్తుంది? కేవలం భర్త సంపాదనను మాత్రమే ఆధారంగా తీసుకోదని హైకోర్టు తెలిపింది. ఇక భర్తకు వచ్చే వాస్తవ నికర ఆదాయం, అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, పన్నులు, అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతలు, అలాగే భార్యకు సొంత ఆదాయం ఉందా లేదా, ఉద్యోగం చేస్తుందా వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే భరణం మొత్తాన్ని నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భార్యకు ఆదాయం లేకపోయినా ఆమె గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కోర్టు నిర్ణయం తీసుకొని ఉండాలని కూడా పేర్కొంది. ఇంకా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, సామాజిక పరిస్థితులు కూడా భరణం నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే ప్రతి కేసు పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఒకే శాతాన్ని అందరికీ వర్తింపచేయటం న్యాయసమ్మతం కాదని తెలిపింది. అలాగే కుటుంబ న్యాయస్థానాలకు కూడా హైకోర్టు కీలక సూచనలు చేసింది. పార్టీల ఆదాయం, ఆస్తులు, అప్పులు, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే భరణం నిర్ణయించాలని సూచించింది. ఒకవైపు భర్త తన నిజమైన ఆదాయాన్ని లేదా ఆర్థిక వివరాలను దాచిపెడితే అవసరమైతే కోర్టు అతనికి వ్యతిరేకంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తానికి అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో భరణం కేసులో 25% అనే లెక్క ఇకపై ఆటోమేటిక్గా వర్తించదు అనే విషయం స్పష్టమైంది. ఇకపై ప్రతి కేసులోనూ ప్రత్యేక పరిస్థితులు, ఇరుపక్షాల ఆర్థిక స్థితి, జీవన పరిస్థితులను పరిశీలించి కోర్టులు భరణం మొత్తాన్ని నిర్ణయించనున్నాయి. ఈ తీర్పు భవిష్యత్తులో వచ్చే భరణం కేసులకు కీలక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తాజా జాతీయ వార్తల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.